హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గౌరీ మహేశ్వరి. ఫ్రెండ్స్, వాయిస్ ఇవ్వట్లేదని అంటున్నారు. ఈ వీడియోలో నేను అది ఎందుకు ఏంటో అనేసి చెప్దామని చేస్తున్నానండి. చూడండి ఎలా అడవిలా పెరిగిపోయిందో, గొంగళ పురుగులు ఎలా పెట్టినాయో. అప్పటికి మొన్న మనం పసుపు బూడిద కలిపి చల్లాం కదా. ఇదిగోండి ఇక్కడ స్టాండ్ వేయించాను. ఇట్లాగా గార్డెన్ వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, పెద్దవి పర్మనెంట్ స్టాండ్ వేపిస్తున్నాను పందిర్లకి అని చెప్పేసి. అయితే వర్షాల మూలంగా తర్వాత ఆయనేమో వర్షాలు తగ్గిన తర్వాత ఏమో మళ్ళీ ఒక 4 రోజులు ఎవరో చనిపోయారని డిలే చేశారు. ఇంకా ఆపేద్దాం, నేను ఏది చేసినా ఏది తలపెట్టినా నాకు వెనక్కి వెళ్ళిపోతుంది కదా అనేసి నేను అనుకున్నాను అనమాట. చూసారా, నీళ్ళు పోయాక మొక్కలు ఎలా డల్ అయిపోయినాయో. ఇంకా మళ్ళీ ప్రభని బ్రతిమలాడుకొని పోపిచ్చాను అనమాట. మొత్తం ఇవన్నీ తీసేసాను. ఇదిగోండి కొబ్బరి కోరుకునేది చాలా పెద్ద పీట అనమాట. ఇంచుమించు ఇంత ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. దగ్గర దగ్గర ఒక 30-35 ఏళ్ళు పైనే ఆ పీట చేయించి. అట్లాంటివి మామూలు పీటలు ఒక 4 అన్నీ కలిపి చదవచ్చేసినాయి. ఇంకా క్లీన్ చేశాను కాబట్టి ఇలా ఉంది. నాకు అన్నీ డబల్ పనులు అవ్వాలి కదండి, అవ్వకపోతే ఎట్లాగా. ఒక పని పెట్టుకుంటే ఇంకో పని తగులుద్ది. ఇంకా మొత్తం ఇవన్నీ సామాన్లు తీసేసాను అనమాట. సర్దుదామని ఇంకా చూశాను కాబట్టి అండి, ఇంక లేకపోతే ఇంకా చాలా సామాన్లు పోయినాయి. ఎందుకనో చాలా చిరాగ్గా ఉంది అని చెప్పి తీసాను నేను సర్దుదామని. ఇది నా పరిస్థితి. ఇక ఎండలు స్టార్ట్ అయ్యి 4-5 రోజులు అవుతుంది కదండి. అందుకని ఇది నేను ఎలా ప్రిపేర్ చేశానా అనేది నేను తర్వాత మళ్ళీ నేను షేర్ చేస్తాను కంప్లీట్ వీడియో. ఇంకేంటంటే చెప్పాను కదా, ప్రభ మళ్ళీ దొరకదు, మొక్కలు డల్ అయిపోయినాయి. ఇదిగోండి ఇది స్టాండ్లు వర్క్ ఇట్లా జరుగుతుందన్నమాట మనకి పందిర్లకి. ఇంకా అందుకని చెప్పేసి నేను హడావిడిగా వీడియో తీస్తున్నాను. వాయిస్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇదేనండి, చాలా నీరసం అయిపోతుంది. ప్రభ ఏమో అంట్లో ఒకటి తోమేసి ఇంక వేరే చోట పనుక్కుందంట. వర్షాల మూలన 15 రోజులు చేయలే. తర్వాత వర్షాలు తగ్గి ఒక వారం. ఏంటి ఇంత హడావిడిగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను నేను, నాకు అర్థం కాలేదు అట్లా. మనం ఆవు పేడ, పిడకలెరువును, తర్వాత వేపపిండి అవన్నీ కలిపిన తర్వాత చూడండి మన గులాబీ మొక్కలు ఎంత బాగా పోస్తున్నాయో. నేను అదొక వీడియో నేను నీట్గా చేస్తాను ఫ్రెండ్స్. తోట నిండా అయితే ప్రజెంట్ చక్కగా గులాబీలతో చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. మీరు చూస్తారని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను. ఇదే ఫ్రెండ్స్, ఇంకా వేరే కారణం అయితే ఏమీ లేదు. చాలా నీరసంగా ఉంది. ఇంకా అట్లా పడుకుని ఎడిటింగ్ అన్నా చేయొచ్చు, కూర్చుని వాయిస్ ఇచ్చేంత అయితే ఓపిక టైం అస్సలు ఉండట్లేదు. ఎందుకంటే మొత్తం గార్డెన్ పని నేనే కదా చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఆ పని ఈ పని నాకు మొత్తం పని ఎక్కువైపోయింది. ఇంకా వాయిస్ ఇవ్వటానికి అసలు ఓపిక సహకరించట్లేదండి. అందుకని మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను. తర్వాత నెమ్మదిగా టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఎడిటింగ్ చేస్తున్నాను.